దోసుకునే పనులనే పడ్డారు. మనం బాధపడే భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులేమన్నా బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలో కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలే, ముసలోళ్ళను మోసం చేసిండు, 4000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్టులలో అన్నాడు. ఒక్క పని చేయలే ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను మోసం చేసిండు, 12 పైసలు ఇయ్యలే. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నిన్న మాట్లాడుతుండే ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. 1 కోటి మందిని. నేను చెప్పిన అసెంబ్లీలో ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలో చెప్పురా భయ్ అని అడిగిన. అది కూడా తెలియదు ఆయన. నెలకు 2,500 ఇచ్చే ముఖం లేనోడట నన్ను కోటీశ్వరులు చేస్తారట. నమ్ముదామా? కూట్ల రాయి చేయనోడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ఈ ముఖ్యమంత్రి కథ. పెద్ద పెద్ద మాటలు. ఇంటనేమో మనం అడ్డం పడాలి. చక్కెరచ్చి ఓ అది చేసినా ఇది చేసినా. ఇక ఈ మధ్యన ఒకటి నేర్చుకున్నాడు. ఏం చేసినావా మహిళలకు నువ్వంటే ఇంకా ఫ్రీ బస్సు పెట్టినా అంటాడు. ఫ్రీ బస్సు కథ ఎట్లుందంటే, నేను నిన్న మొన్న చూసిన సోషల్ మీడియాలో ఆ రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది. ఊకూకినే రాలే కూర్చున్న సీటు అది ఉంటుంది పాట. ఊకూకినే రాలేదమ్మా కూర్చున్న సీటో ఎక్కిన సీటు అది ఉంటుంది. ఫ్రీ బస్సు ఎక్కి మహిళలు సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతుంది. ఉత్తుకిన రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నూక్తే వీళ్ళని నూక్తే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టుకుంటూ పెడతాను. నేను అడుగుతున్నా, ఫ్రీ బస్సు అని పెడితివి, పోని అందులోనే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తేవి, మగోళ్ళకేమో డబుల్ టికెట్ పెడితివి. మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అమ్మా నాకు తెలియక అడుగుతా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారు ఎంబడినే ఉంటా, రామన్ ఎంబడినే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చప్పట్లతో తమ్ముడు నాగరాజు గారికి అభినందన చెప్పాలని నేను కోరుతా.